నేను ఒక్క నిమిషం చెప్పాలా దీని గురించి, కానీ మీకు తెలియజేస్తారేమో ఒక మాట చెప్తాను. 2023లో నాగారంలో DBS అయింది. అప్పటి నుంచి అన్న నాకు బాగా పరిచయం. నేనేమనుకుంటున్నాను అలా ఆయన ఫోన్ నెంబర్ ఇస్తే నాకు ఒక అలవాటు, ఒక మనిషి ఫోటో పెట్టుకోవడం అలవాటు. మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి పంపి అని చెప్పాను. పంపిస్తే పంపించాడు. అందులో ముగ్గురు కూతురు ఉండడం. నేను ఒకటి ముగ్గురు కూతురులే కదా నేను అనుకో నిజంగా చెప్తున్నా. సరే ముగ్గురు కూతురులేని నేను అదే భ్రమలో ఉండాలి. నిజంగా చెప్తున్నా. పోయిన సంవత్సరం ఏం చేశాడంటే ఫోన్ చేసి చాలా రోజులు మాట్లాడకుండా ఏమైనా ఎట్లుండే అక్క ఎట్లుంది ఆరోగ్యం అంటే అదే అంటే బాగాలేదు కదా అక్కకి ఇప్పుడు 4వ నెల. ఏదైనా అసలు నువ్వు చెప్పని కూడా చెప్పలేదు. సర్లే నీ ముగ్గురు కూతురు కదా ఇప్పుడు 4వ వాడు కొడుకు కదా నేను అంటాడా లేదన్నా అన్నాడు. ఏదన్నా ముగ్గురు కూతురు కదా అంటే అసలు వాళ్ళు నా పిల్లలే కాదు, ఇప్పుడు నేను కొడుకు కూతురు అనుకుంటున్నాను, నీకు మళ్ళీ 4వ వాడు కొడుకు ఇచ్చినాడని సంబరపడతా నేను అనుకున్నా. కానీ 13 సంవత్సరాలు అయితే నాకు పిల్లలు లేరని చెప్పడం నాకు ఆశ్చర్యమే నిజంగా. తర్వాత ఏం చేశాడంటే ప్లాన్ చేయను అన్నాడు. ప్లాన్ చేస్తూనే ఉన్నా. జూన్ 2వ తేదీ అయిపోయింది, 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ నాకు ఎందుకో గుర్తుకు వచ్చింది. అక్క బాగాలేదు కదా మరి ఆపరేషన్ చేస్తారో లేకపోతే ఎట్లున్నారో, కొడుకు పుట్టాడు కూతురు పుట్టాడు. నేనే ఫోన్ చేశాను. అప్పుడు చెప్తాడు ఏమంటాడే నా కొడుకు పుట్టాడన్నా అంటాడు. 4 రోజుల తర్వాత నేను ప్రార్థన చేస్తాను, ఇంకా డెలివరీ కావాలి ప్రభా. దేవుడు ఆశ్చర్యకరం. సరే ప్రార్థన చేసుకుందా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. వ్యాసు బలవాసన అనకబడి స్తోత్రాలు ప్రభా. మీరు ఈ లోకంలో 2012లో వారిని చెడ్డపరిచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాము. వారి సేవా జీవితంలో వారి జీవిత యాత్రలో మీరు చేసిన మేలు ఉపకారాలు ఎన్నో ప్రభా. వాటిని నేను వివరించలేము. అన్ని గొప్ప మేలులు మీరు చేసేందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాము. వారి జీవితంలో అది గొప్ప మేలు, మరపురాని మేలు 13 సంవత్సరాలకి ప్రభా మీరు చేశారు తండ్రి. వారు ఆశించిన రీతిలో, ప్రార్థన చేసిన రీతిలో, రవిబడులు తల్లిదండ్రులు సంఘము ప్రార్థన చేసిన రీతిలో తండ్రి కుమారుని మీరు ఇచ్చారు తండ్రి. నాకు కూడా వివాహ దినాల్లో హన్నాని పేరు చక్కగా చనిపోయినట్లుగా ప్రభా తనకిచ్చిన కుమారుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. దినా ప్రభా దైవబడిన వారిని నిర్ణయించిన రీతిలో, విలాసుల బర్ణవాసన తండ్రి గారు ప్రార్థించే రీతిలో, శామ్యూయల్ పాల్గా తండ్రి ఈ బిడ్డను నామకరణం చేయడానికి మీరు చూపులో కృప చేస్తూ ఉంటారు. సమయంలో ఎలాగైతే చిన్నతనం నుంచి దైవ సేవలో ఉన్నాడు, అపొస్తలుడైన పౌలు రక్షింపబడిన తర్వాత మీ సేవలో ఎలాగైతే ఉన్నాడు, అలాగా శామ్యూయల్ పాల్ ప్రభా మిమ్మల్ని అంగీకరించి చిన్న వయసు నుంచే మిమ్మల్ని సేవించే బిడ్డగా మీరు చేయవలసి మనం చేస్తుంటున్నాం. కనికరించారు ప్రభా. బిడ్డను మీ నామ నిమిత్తమై ప్రతిష్ఠిస్తుంటున్నాం. శామ్యూయల్ పాలుగా దాన్ని మీరు దీవించి ఆశ్రయించి ప్రభా ఫలింపు చేయండి. తల్లిదండ్రులైన వారికి, సంఘానికి, కుటుంబానికి, లోకానికి ప్రభా మంచి పేరు తెచ్చే వ్యక్తిగా, తన ద్వారా అనేకమైన వారు ఆశీర్వపడే వ్యక్తిగా మీరు చేయవలసి మనం చేస్తుంటున్నాం. కనికరించారు. మీ చిత్తాన్ని నెరవేర్చారు ప్రభా. మీ కృపను కోరుకుంటూ బిడ్డను దీవించి ఆశీర్వించవలసిందిగా సంఘం ఎదుట ప్రభా తనకు శామ్యూయల్ పాలుగా నామకరణం చేయడానికి మీరు చూపిన కృపకే స్తోత్రాలు. మీదేందు మనుషుదేందు ఎదిగి ప్రభా మిమ్మల్ని ప్రేమించే బిడ్డగా చేయవలసి మనం చేస్తూ వారి కట్టిన తల్లిదండ్రులకి కన్నీరు తుడిచారు, కుటుంబస్తులకి కన్నీరు తుడిచారు, నిందను తొలగించారు, కుమారుని ఇచ్చారు. స్వాస్థ్యంగా బహుమానంగా ప్రభా ఈ లోకంలో వారికి అనుగ్రహించారు. ఈ స్వాస్థ్య బహుమానం మీ కొరకై పెంచగలిగి, మీ కొరకై తీర్చిదిద్దగలిగి బిడ్డగా మీరు చేయవలసి మనం చేస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావం చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ప్రార్థన చేసుకుందా.
బాగుపడిన పరలోకమందున తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. తండ్రి, సామెల్ కారు ప్రభువా, ఈ లోకంలో అనుగ్రహించారు. విలాస బన్నవాసన నాకటే కాదు, ఈ లోకంలో మీ సేవ చేయడానికి కొరకై, మిమ్మల్ని సేవించడానికి కొరకై, మీ నామాన్ని ఘనపరచడానికి కొరకై, తన జీవితం ద్వారా అనేకమైన వారు రక్షణలోకి రావడానికి కొరకై ప్రభా మీ బిడ్డను ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. ప్రభా బిడ్డను దీవించండి ప్రభా. మరి మీరు మీ బిడ్డను మీకై ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాం. నన్ను కలిగించండి ప్రభా. అనేకమైన వారి యొక్క దేవుని ద్వారా మీ బిడ్డ ఆత్మీయంగా బలపరచబడుటకు ప్రభా, అనుగ్రహింపబడుటకు అనుగ్రహించైనా కలిగించండి ప్రభా. మీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రభా. బిడ్డలు ప్రభా బాబుని జ్ఞాపకం చేసుకుని తల్లిదండ్రులకి ఆశ ప్రకారమే కాదు, తనలో తండ్రి మీ ఆశ ప్రకారంగా కూడా ప్రభా బిడ్డ జీవించడానికి అనుగ్రహించవలసిన చేసుకుంటున్నా కలిగించండి. ప్రార్థన ద్వారా తను ప్రతిష్ఠిస్తూ ప్రతి ప్రభా అన్ని విషయాలు కూడా మీ దాసుకు బిడ్డలైన వారిని బలపరచవలసిందిగా ప్రభా, అనారోగ్యంతో తొలగించవలసిందిగా, మంచి ఆరోగ్యం నింపి ప్రభా మీ సేవలో ముందు ప్రసారంతో అనుగ్రహించవలసింది. రాబోయే దినాల్లో మిమ్మల్ని ప్రేమించి ప్రభా యేసుక్రీస్తు వారి జీవితంలో ఇదిగో నా కుమారుడు ఇంతమంది ఆనందిస్తున్నాడు ఈ సేవల పాలు జీవించడానికి అనుగ్రహించవలసి మనం చేస్తాం. కృతజ్ఞతమైన స్థుతులు చెల్లిస్తుంది. యేసు నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. వివాహం జరిగి కూడా దాదాపు 13 సంవత్సరం, ఈ సంవత్సరం బట్టి 13 సంవత్సరం 13 సంవత్సరాలు. అయితే 2012 జూన్ 7వ తారీఖు వివాహం జరిగింది. ఏప్రిల్లో దినోత్సవం ద్వారా మా వివాహం జరిగించబడుతూ వచ్చింది. అయితే దాదాపు 9 సంవత్సరాల వరకు సంతానం కలగకుండా చాలా బాధపడుతూ వచ్చాము. అయినప్పటికీ వివాహం చేసిన యువతంతో కూడా కొట్లాడుతూ వచ్చేవాళ్ళం. మీరే వివాహం చేసేవైనా మాకు ఎందుకు సంతానం కలగలేదు అని చెప్పి 2016 ఒక వాగ్దానం వచ్చింది నాకు. మొదటి సమయంలో మొదటి అధ్యాయం 17వ వచనం తీసి చదివితే మీకు సహాయం చేయాలి. మొదటి సమయంలో మొదటి అధ్యాయం 17వ వచనం. మొదటి సమయంలో మొదటి అధ్యాయం 17వ వచనం. దేవుడితో మీరు చేసుకున్న మనవిని ఆయన దయచేయు కాక అని ఆమెతో చెప్తున్నా. దేవుడితో చేసుకున్న మనవి దయచేసి దేవుడితో చేసుకున్న మనవి దయచేయు కాక అని చెప్పి, అది ఏ సందర్భము అంటే అన్న తన యొక్క సంతానం కొరతగా ఉన్నప్పుడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి దైవజనుడు ఏలి తనకి ఇచ్చినటువంటి వాగ్దానం అనమాట. అనుకున్న రీతిగా మా మామయ్య మీ అందరికీ తెలుసు, గొప్ప దైవజనుడు పాల్ గారు. ఆయన కూడా నాకు వివాహం జరిగే సమయంలో అన్నా అని పేరు పెట్టారు. చాలాసార్లు కొట్లాడేదాన్ని, బైబుల్లో ఎంతో మంది గొప్ప స్త్రీలు ఉంటే అన్నాని నాకెందుకు పేరు పెట్టాము అని చెప్పేసి. అయితే ఆయన దేవుడు ఆయన యొక్క తలంపులు బట్టి అన్న నామం నాకు ధరింపజేసిన రీతి అని నేను కూడా ప్రార్థనలో పోరాడాలనో తెలియదు, కానీ సందర్భం కోసం పోరాడడం ప్రయత్నం చేసి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ ఆ వాగ్దానం పట్ల నాకు విశ్వాసం లేదు. వాస్తవానికి విశ్వాసంగా ఉన్నాను, రక్షింపబడ్డాను, కానీ లోకంలో ఉన్నటువంటి వాటికి అంటే డాక్టర్స్ మీద వాటి మీద నేను నమ్మకం వేసుకున్నాను. కానీ దేవుడి వాగ్దానం పట్ల నాకు విశ్వాసం కొరతగా ఉంటూ వచ్చింది. అనుకోని రీతిగా ఏదైతే ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు 40 సంవత్సరాలు అడవిలో తిరుగుతూ వచ్చాడో, నన్ను కూడా అదే ప్రయాణంలో తీసుకొస్తూ వచ్చాడు దేవుడు. అంటే వాగ్దానము మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా చేస్తాడా లేదా అని. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మకం మనకి ఉండదు, కానీ దేవుడు నమ్మదగినవాడు. నా జీవితంలో కూడా అదే జరిగింది. దాదాపు 9 సంవత్సరాలు పట్టింది ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి. 2024 సంవత్సరం అక్టోబర్ నెల నవంబర్ 11వ తారీఖు నా జీవితంలో దేవుడు మరొకసారి రుజువుపరుచుకున్నాడు. నేనైతే విశ్వాసంలో గొప్పదని కాను, అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఎందుకు లక్ష్య పెట్టాడో నాకు తెలియదు. కానీ
దేవుడు లక్ష్య పెట్టాడు. ఆయన యొక్క వాగ్దానం ఆలస్యమైన కానీ రుజువుపరుచుకుంటూ వచ్చాడు. ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో పరిస్థితుల నుంచి ప్రార్థనతో వచ్చి అయినప్పటికీ కూడా దేవుడు నన్ను విడిచిపెట్టదు. అన్నిటి ప్రార్థనలు విడిచిపెట్టలేదు. కుటుంబంలో, సంఘంలో ఎంతో మంది ధైర్యపరుస్తూ వచ్చారు, కొంతమంది అవమానిస్తూ వచ్చారు, కొంతమంది దీనపరుస్తూ వచ్చారు. కానీ దేవుడు మాత్రము ఏ రోజు కూడా నన్ను విడిచిపెట్టలేదు. ఎంతో మంది దైవజనులు ధైర్యపరుస్తూ వచ్చారు. వాగ్దాన రూపంలో శారా గురించి, హన్నా గురించి, అదే రీతిగా నా పట్ల కూడా నెరవేర్చబడుతూ వచ్చింది. అనుకున్న రీతిగా దేవుడు గర్భాన్ని తెరుస్తూ వచ్చాడు. యెషయాలో అన్నట్టు గర్భాన్ని తెరిచే దేవుడని కానీ మూసే దేవుడని కాను అంటూ వచ్చాడు. ఆయన సంపూర్తిగా నెరవేర్చబడింది. 2024 సంవత్సరం దేవుడు గర్భాన్ని తెరిచాడు. 25వ సంవత్సరము ఒక మగబిడ్డ నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. సాక్ష్యం నేను చెప్పడానికి ఒక ముఖ్య కారణం ఏంటి అంటే, గర్భంగా ఉండి కూడా ఎన్నో అనుకోని పరిస్థితులను దాటుతూ వచ్చాను. అది 9 నెలలు నేను ఖచ్చితంగా ఆ ప్రయాణం నేను కొనసాగిస్తాను లేదా ఎన్నో పరీక్షలు, ఎన్నో శ్రమలు, ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా దేవుడు ప్రతి అడుగులో, ప్రతి పరిస్థితుల నుంచి కూడా ఆయన నన్ను కాపాడుతూనే వచ్చాడు. కేవలం ప్రార్థన. ఇప్పుడు ఈ సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటి అంటే, మనం లోకంలో ఉన్న వాటిని ఎంతో నమ్ముతూ ఉంటాం. లోకంలో ఉన్నటువంటి డాక్టర్స్ని కానీ ఏ విషయంలో కానీ వాటిని విశ్వసిస్తుంటాం. కానీ వాటిని సృష్టించింది ఎవరు అంటే దేవుడే. ఆ దేవుడిని మనం విడిచిపెడుతూ ఉంటాం. అలాగే నేను కూడా విడిచిపెట్టాను. దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు, నా కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. మీ అందరి ప్రార్థన, కుటుంబము, సంఘము, విశ్వాసులు, ఇక్కడ చేసిన అనేకుల యొక్క ప్రార్థన ఫలితంగా దేవుడు ఈరోజు ఒక మగబిడ్డ నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక తరుణాన్ని బట్టి, మీ అందరి ప్రార్థనని బట్టి మీ అందరికీ ఎంతో వేసుకున్నాము. మీ అందరికీ కృతజ్ఞతలు. కాలేదని ఇప్పుడు కూడా నన్ను ప్రశ్నించలేదు. అయితే వేరే వాళ్ళైతే ఎన్నో మాట్లాడతారు, కానీ వారు నాకు ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు. అంతేకాకుండా నాకు ప్రోత్సాహపరిచే తల్లిదండ్రులుగా ఉంటూ వచ్చినాను. శారీరకమైన తండ్రి కోల్పోయినప్పటికీ కూడా అన్ని విషయంలో కూడా మరి మా అత్త, మా మామ, మరి వృద్ధాప్యంలో మా అమ్మను కూడా వాళ్ళు మమ్మల్ని అంతగానో ప్రేమిస్తూ వచ్చాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట వల్ల కీర్తనలు 118వ కీర్తన, కీర్తనలో 118వ కీర్తన 8, 9, 10 వచ్చిన చదవండి. ఎవరు మనుషులను నమ్మకం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్మకం కంటే చాలండి. ఎన్నో పర్యాలు నేను మనుషులను నమ్ముకొని పరిచర్లో కానీ, మనుషులను నమ్ముకొని డబ్బు విషయంలో కానీ, మనుషులను నమ్ముకొని వాళ్ళు అది ఇస్తారు, వాళ్ళు తీస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తే ఇన్ని డబ్బులు వస్తాయి, వీళ్ళింటికి వెళ్తే ఇన్ని పైసలు వస్తాయి. మనుషులను నమ్ముకొని అనేక పర్యాలు పరిచర్య చేసినాం. అయినప్పుడు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఎందుకంటే మనుషులను నమ్ముకొని పరిచర్య చేస్తే, నమ్ముకొని పరిచర్య ముందుకు కొనసాగితే ఆ పరిచర్య పరివర్తనలో ఉండదంట. అందుకని దేవుడు నన్ను కూడా అనేక పర్యాలు, అనేక సందర్భాలు, వాళ్ళు ఉన్నారులే, మా చుట్టాలు ఉన్నారులే, మా బంధువులు ఉన్నారులే, మా మామలు ఉన్నారులే, తర్వాత ఊరు మొత్తం నా కొత్త వాళ్ళు కూడా ఉందిలే అని నేను వెరువెక్కుతూ వచ్చినాను. కానీ దేవుడు ఏమన్నాడంటే, మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మీరు, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మీరు. ఎవరైనా సరే మనం ఎవరు నమ్ముకోవాలా? దేవుడు నమ్ముకోవాలి. మనుషులను నమ్ముకుంటే కుదరదు. దేవుని నమ్ముకుంటే దేవుడు సమకూరుస్తాడు జనాలు. ఆయన ఈల వేసి పిలుస్తాడట. ఏం పిలుస్తాడట? ఈల వేసి పిలుస్తాడట. అది ఆయన గొప్పతనం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నాడు. నా విషయంలో, నా విషయంలో కూడా
మరి అనుకోని కార్యాలను కూడా దేవుడు ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం ద్వారా దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. నేను 2011లో ఈ సంఘానికి రావడం జరిగింది. అప్పుడు గోపాలన్న, శాంతక్క, మార్పు, తర్వాత ప్రభావతి, తర్వాత వీళ్ళందరూ ఉండేవారు. మార్త, మరియా, తర్వాత ఇలియాసులు, వీళ్ళందరూ కూడా ఉండేవారు. ప్రాముఖ్యంగా వాళ్ళు మెయిన్ పిల్లర్స్ ఇక్కడ సంఘం నిలబడడానికి, ఇక్కడ సంఘము ముందుకు కొనసాగడానికి వాళ్ళే మెయిన్ పిల్లర్స్. ఎందుకంటే నేను వాళ్ళ ఇంట్లో పడుకున్నాను, వాళ్ళ ఇంట్లో నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాను, ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటూ వచ్చినాను. వాళ్ళు ఏ ఆనందం తింటే నేను ఆనందం తింటూ వచ్చినాను. వాళ్ళు ఏం వండుకుంటే వాళ్ళు అది పెడుతూ వచ్చినారు. మొట్టమొదటి ఇక్కడ ఆఫరింగ్ ఎంత తెలుసా? 50 రూపాయలు. గోపాలన్న లెక్క పెట్టి ఇచ్చేవాడు. గోపాలన్న మరి ఆయన చేతితో పైసలు నాకు మళ్ళీ ఇచ్చేవాడు అనమాట. అన్న ఈ 50 రూపాయలు సరిపోతాయి అన్న, 500 పెట్టుకో. ఎందుకు చెప్తున్నాను ఆయన గురించి అంటే, ఆయన కూడా నాకెంతో సహాయం చేస్తూ వచ్చింది. ఈ చిన్న సంఘం ద్వారా ఏం పోషించబడతావు. ఇప్పటికి ఆఫరింగ్ అది ఆఫరింగ్ బుక్ ఉంది. ఆఫరింగ్ బుక్లో ఎంత ఆఫరింగ్ వస్తుందో కూడా మేము రాసి పెట్టినాం. కానీ ఇప్పుడు అట్లాంటి వ్యక్తి రాకుండా దూరంగా ఉంటుంది. ఆయన కోసం కూడా బాగా ప్రార్థించేది. ఎందుకంటే మేము ఉన్నామన్నా నీకు అని ఒక అంటే దేవుని మాట నన్ను ప్రోత్సహిస్తూ నువ్వు పరిచయం చేసుకోవాలని, ఇక్కడ మేమున్నా వెళ్ళకపోయినా నువ్వు పరిచయం చేయాలి, ఇక్కడ దేవుని యొక్క పరిచయం ఇక్కడ దీపిస్తాం వెలగాలి అని నన్ను ఎన్నో పర్యాలు ప్రోత్సహిస్తూ వచ్చింది. మరి అలాంటి ప్రోత్సాహం కలిగిన వ్యక్తి ఈరోజు నా మరి మందిరంలో కనబడకపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ కొన్ని పర్యాయాలు మనుషులను వాడుకుంటాడు, వాడుకున్న దేవుని ఇంటిని రానివ్వకుండా దూరపరిచి వాడుకుంటాడు. ఆ తర్వాత మరి సీరన్న, అలాగే సామెరన్న, తదితర కుటుంబాలు, తర్వాత కొత్త వాళ్ళ కుటుంబం, తర్వాత వీళ్ళందరూ కూడా దేవుని ఇంటికి వస్తూ వచ్చినారు. కాబట్టి అక్కడ 2011 నుంచి కూడా దేవునికి పరిచయం జరుగుతూ వచ్చింది. ఇంతవరకు దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. అందులో పాటు దేవునికి ఎంతమంది థ్యాంక్స్ చెప్పాలి. అంతకంటే ప్రాముఖ్యంగా పాత విశ్వాసులు, ప్రభుత్వ సభ్యులు, అలాగే శోభక్క, రింకు, మరి మోదస్, వీళ్ళందరూ కూడా వీరికి పాత విశ్వాసులు. అప్పుడు అలాగా దేవుని యొక్క పరిచయం ఇక్కడ దేవుడు ఆరంభిస్తూ వచ్చినాడు. ఎందుకంటే దేవుడు ఎంతో గొప్ప దేవుడు. మనుషులను ఏం చేస్తాడంటే ఆత్మ సంబంధమైన బంధువులుగా కాపాడే దేవుడుగా ఉంటాడు. అలాగే 91 వెస్ట్ గోదావరిలో నేను చంద్రపూర్లో బేర్షబాలో చేసిన వాళ్ళు కూడా వచ్చినారు. ఇక్కడ బేర్షబా సంఘస్థులు. మేము చిన్నప్పుడు మా మమ్మీ ద్వారా సండే స్కూల్ ద్వారా పాటలు నేర్చుకుంది, వాక్యాలు నేర్చుకుంది. చంటకు కానీ వాళ్ళు వనస్థాలపురం నుంచి వచ్చారు. ఆ సంఘస్థులు కూడా కొంతమంది రావాల్సిందే, రాలేదు. కాబట్టి ఎందుకంటే పరిచర్య చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని యొక్క ఇంట్లో దేవుని యొక్క పరిచారకులుగా మనం ఉండడం అంటే ఎంత గొప్ప విషయం. అందుకే మిమ్మల్ని కూడా మరి దేవుని ఇంటికి నమ్మకంగా రావాలి, దేవుని ఇంట్లో పరిచయం చేయాలని మరి ఎన్నో పర్యాయాలు సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా మీకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మీరు ఆ పరిచయంలో ముందుకు కొనసాగపోకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి రానున్న దినాల్లో ఈ పరిచయం ముందుకు కొనసాగాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఇక్కడ దేవస్తంభము ప్రజలింపబడాలని, దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు దేవస్తంభం వెలుగుతూ ఉండాలని దేవుని యొక్క కోరిక. అందుకంటే ప్రాముఖ్యమైంది. ఇక నేను ఏ రాత్రి ఆ రాత్రి పరిచయకు వస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. ఎవరికైనా భయం ఉంటుందో ఉండదో నాకు తెలియదు. కానీ ఇక్కడ నుంచి నాకు రెస్పాన్స్ వచ్చే కాల్స్, ఎవరైనా ఫోన్ చేస్తారా అన్న, పాస్టిక్ దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత అన్న ఎట్లా పోయినా అని ఎవరైనా ఫోన్ చేస్తారా? మీరు చేసుకొని చెప్పండి. చేస్తారా?
మనం దూరంకి చెట్ల పోయిన వాళ్ళను ఎప్పుడు పోయిన వాళ్ళని ఎవరన్నా ఫోన్ చేస్తారా? చేస్తారా? మీ నైట్ మీ కుటుంబాలు దర్శించి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు. అన్న ఎట్లా పోయినా నువ్వు ఎవరైనా ఫోన్ చేస్తారా? ఆయన గడుపుకు వచ్చిండు, ఆయన గడుపు దర్శించుడు, ఇంటి వేసుకున్నాడు, దేవుళ్ళ పోయిండు అని అంటారు. అంటారా ఎప్పటి మరి అన్న ఎట్లా పోయినామన్నా అని ఫీడ్బ్యాక్ తీసుకుంటారా? ఎవరైనా తీసుకుంటారా? చెప్పండి. సేవకుని తీసుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మరి ఇదే సంఘం నుంచి ఎన్నో సందర్భాలు నేను పాస్టింగ్ బ్రేక్ తీసుకోవాలి, తర్వాత నైట్ మీటింగ్స్, లేట్ నైట్స్ కూడా వెళ్ళేవాడిని. రెగ్యులర్గా నాకు ఫోన్ వచ్చేది, శ్రీనన్ను ఒకడే చేస్తాడు, వేరేమని అనుకోండి. పులిపేట మీద నుంచి చెప్తున్నా శ్రీనన్ను ఒకడే డ్యూటీలు ఉన్నా, తర్వాత ఇంటికాడ ఉన్నా. రాత్రి నేను 11 గంటలకు 12 గంటలకు పోయినా, ఫోన్ చేసి కనుకుంటున్నా పోయినావా పోలేవా అని. రెస్పాన్స్ ఎవరికి ఉండాలా? సంఘానికి ఉండాలి, సంఘస్థులకు ఉండాలి, విశ్వాసులకు ఉండాలి. ఒకరు చెప్తే నేర్చుకునేది కాదు, కాబట్టి అలాంటి రెస్పాన్స్ కలిగిన సంఘంగా మనం ఉండాలి. అది బాధ్యత కలిగిన సంఘంగా ఫిలదెల్ఫియా సంఘంగా ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. మరి అలాంటి బాధ్యత కలిగిన సంఘంగా దేవుడు ఇస్తూ వచ్చినాడు. మరి మమ్మల్ని ప్రేమించి ఒక గిఫ్టెడ్ చైల్డ్, దేవుని యొక్క ఆశీర్వాదం చేత పుట్టిన కుమారుడు. మరి ఆ కుమారునికి పేరు పెట్టాలని ఆశపడుతున్నాను. ఆ పేరులో మరి మొట్టమొదట మా నాన్నగారు పెట్టినారు. మా నాన్నగారు మా అమ్మగారు వారు ప్రార్థించి శామ్యూల్ అని పెట్టినారు. తర్వాత మేము దానికి ఇంకొక పేరు యాడ్ చేసినాం. మా నాన్నగారి పేరు శామ్యూల్ పాల్. ఆ శామ్యూల్ పాల్ మరి నామకరణం చేస్తాడు దైవజనులు. మరి ప్రౌదాస్ అంకుల్, అలాగే మరి పాపారావు అంకుల్, అపరావన్న, సామేలన్న, సీనన్న, మోజస్, వీళ్ళందరూ రండి. మరి శామ్యూల్ గురించి మీకు తెలుసు, అలాగే పాల్ గురించి మీకు తక్కువ తెలిసి ఉండొచ్చు, చెప్పలేము. మరి పౌలు బర్నబా కూడా పరిచర్యలో వాళ్ళు కూడా ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చినారు. కాబట్టి అవన్నీ వివరించి చెప్పాలంటే సేవకుడికి టైం ఉంది, కానీ వినడానికి మీకు టైం లేదు అనుకుంటారు. కాబట్టి మరి ప్రార్థన చేసి కుమారునికి మరి శామ్యూల్ పాల్ అని పేరు పెట్టవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తున్నాం. రండి. ప్రొదోస్ అంకుల్, పాపారావు అంకుల్, అలాగే అబ్రహ్మన్న, సామేలన్న, సీనన్న, మోజస్. ఎందుకు పిలుస్తున్నారంటే ఆయన ఎవాంజలిస్ట్, అంటే ఆయన ఒక సువార్థికుడు, దైవజనుడు కూడా. ఇక్కడే కాదు, బీహార్లో చేస్తాడు ఆయన. కాబట్టి అందుని బట్టి నేను అతన్ని ఇన్వైట్ చేస్తున్నాను. రండి. అగ నాన్న లేవు డాడీ పోటంట, దిగు మంచి నిద్రలో మనిషి అయిపోయింది. వీడియో వస్తుంది, ఫోటో ఆన్ చేసిండా? ఆన్ చేయమంటావు? మనం దిగొద్దు. ఇక్కడ ఆఫ్ని అది వచ్చే ఫోటో బాబా బాగుండు. ఇప్పుడే నువ్వు కూడా మొదలు రాక వస్తుంది ఇక మనం తిరుగుదాం అది
సెల్ఫీ వస్తుంది. ప్రభా బిడ్డలు వంటలు చేసి వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకునైనా వాళ్ళ అవసరాలకు సత్యం తండ్రి వాళ్ళ చుట్టూ పెంచేవి మీ బంగారు దేవతలు కాకపోతే నా ప్రభా ముఖ్యంగా గోపాలని శాంతాన్ని మార్పుని మంచిగా ముగ్గురు పాపలు జ్ఞాపకం చేసుకునైనా అయ్యా తండ్రి వాళ్ళ దుష్టి శక్తి నుండి తీసేసి ఆటల నుండి తీసేయి అయ్యా కుటుంబంతా మీ మందిరంలో కనిపించేటట్టుగా సాయం చేయి అయ్యా ముందు అద్భుతాలు చేసిన దేవుడు వచ్చిన కీర్తన 103లో ప్రభా నా ప్రాణమా యెహోవాను సంగతించును ఆయన చేసిన ఉపకారము దేనిని మరువనుసరించినాం దేవా నేను మర్చిపోయే వారు దాటిని మహారాజు అయితే తండ్రి ఆరాధించినారు ఆయన ఆ భక్తంగా ఇంత అద్భుతాలు చేస్తే శ్రమంలో బాధల్లో దుఃఖంలో ఆదించిన దేవుడు రక్షించిన దేవుడు ఓదార్చిన దేవుడు బలపరిచిన దేవుడు తండ్రి మనుషులు ఎవరు ఆదరించలేకపోయినా నీ లేఖలను ప్రకారంగా ఈ వార్తలను ఆదరించలేదు బలపరుస్తున్నారు ప్రత్యేకిస్తున్నారు ఓదార్చుతున్నారు తండ్రి అటువంటి కుమారులైనా లోకములు ఎవరు లేకపోయినప్పుడు మీ దైవవాక్యం ద్వారా మీ దాసులు హెచ్చరించి బలపరిచి ఆదరించి ఓదార్చి మీ దారి కొరకు ఎవరికి కార్యం చేయని దేవుడు ఇటువంటి కార్యం చేసిందిగా చూసారు చేసే దేవుడు ఎన్ని మర్చిపోకుండానైనా నీ సన్నిధానంలో ఎడిగెత్తి నిన్ను శుద్ధించి ఆరాధించి పూజించి గణపతి వెచ్చించి పూజించటకు మైపట్టుకు వెంటపడుకుంటే బిడ్డలకి నేను కూడా నా యాత పొడిగించిన ఆయన నా బిడ్డల మధ్యలో పొలాల మధ్యలో సంఘం మధ్యలో నిన్ను శుద్ధించి ఆరాధించుకుంటే నా స్థితిని ఆశలు పెట్టింది ఆయన ఎంతో గనుక చనిపోయినావు ఇచ్చిన పనికిరాని దాన్ని ఇచ్చిన సాగురించి పిల్లల మధ్యలో ఆరాధించడం చేయించడానికి సమయం ఇచ్చినందుకు మీ చూస్తున్నాను చెల్లించున్నాను నాయన నా పట్ల జరిగిన గొప్ప కార్యం నా దేవుడికి నేనేం చెల్లించలేను తండ్రి తిరిగి నన్ను హృదయంతో నా స్థుతి ఆరాధన అర్పించుకుంటున్నాను స్వామి. తండ్రి పోయిన పరిస్థితుల నుంచి పరిస్థితుల వరకు కాచి కాపాడాలి కొడుకును బట్టి నీ రక్షణ బట్టి ఈ పాదాల వందనాలు సముద్రాలు తండ్రి నైనా కూడా రాలేకపోయిన ప్రభావ క్షమించండి తండ్రి ఇవాళ సంతోషంతో నీ మందిరాన్ని చూస్తున్నాను ప్రభావ నిన్ను ఆరాధించడానికి నిన్ను పూజించడానికి నేను గణపరచడానికి నేను కీర్తించడానికి నేను మైపరచడానికి నన్ను అడలా దయచేస్తా వచ్చినావు తండ్రి ఎంతో సంతోషంగా ఆరాధించబడి దయచేస్తా వచ్చిన దేవుడిగా ఉన్నావు తండ్రి మా జీవితంలో నా భక్తులు ఎన్నో చేసిన దేవుడిగా ఉన్నావు తండ్రి ఎక్కువ వాళ్ళు సంతోషించును అని వాటి ద్వారా తెలియపరుస్తా వచ్చినావు తండ్రి అద్భుత కార్యాలు చేసే దేవుడిగా ఉన్నావు తల్లిగా తండ్రిగా అతనకంట కాబట్టి దేవుని ఆశీర్వదిస్తూ పోషిస్తూ కాపాడుతున్న దేవుడి నువ్వే నైనా నాకు వాగ్దానం ఇచ్చి నిలవేసిన దేవుడిగా ఉన్నావు తండ్రి అంతే కదా నా తల్లి గర్భంలో రూపం ముందే గుర్తించిన దేవుడు నువ్వే నైనా అన్ను క్షణం కాపాడుతున్న దేవుడు నైనా నేను ఒకప్పుడు ఎందుకు పనికిరాస్తున్నా నాయన ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్న దాన్ని నీ అప్పులు చేసుకొని నీ బిడ్డగా చేసుకొని నీ సొత్తుగా చేసుకొని నాయన నా జీవితంలో ఎన్నో మేలు చేసిన దేవుడి కొన్నావు తండ్రి నేను ఎంత వర్ణించినా ఎంత కీర్తించినా తక్కువనే తండ్రి ఎంత మైపరిచినా తక్కువనే దేవుడా తండ్రి నేను తండ్రి నేను చేసిన పాపాలు కలప చెరువులో ఆఖరి కొట్టి వరకు చిందించిన కొడ దెబ్బలు తిన్నావు మెప్పులతో కొట్టబడినావు ఆయన ముందు కూర్చున్నారు ఆయన పట్ల తల్లి క్షమించమని వేడుకున్న గొప్ప ప్రేమ గల దేవుడి తండ్రి నాయన అంత దేవుడి మాకున్నందుకు ఎన్నో చేసిన అద్భుతాలు చేసిన నా దేవుడిగా ఉన్నావు తండ్రి నాకు నా జీవితంలో నా బతుకులో చేసిన మేలులకు ఇరిగిన నలిగిన హృదయంతో నాయన అంతగా ప్రభుత్వానికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ ఎరిగిన నలిగిన హృదయంతో ఈ కొద్ది శుద్ధి ఆరాధన నా ప్రభు నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను వారిలో కదండి.
ప్రభావ నాయన తండ్రి సంపూర్తిగా నాయన నా పట్ల మీరు నెరవేర్చినటువంటి వాగ్దానానికి మాటకి రక్షింపబడినప్పటికీ అనేక సమయంలో అవిశ్వాసంతో గాయపరిచడానికి ముందుకు వచ్చాం. నన్ను తండ్రి ఏమాత్రం నన్ను తండ్రి మీకు ఇష్టమైనటువంటి రీతిగా నేను జీవిస్తూ వచ్చాను. అయినప్పటికీ ఆ కపడాలను క్షమిస్తూ వచ్చాను. నన్ను లక్ష్య పెడుతూ వచ్చాను. తన తండ్రి ప్రభావాలను అప్పులు చేసుకుంటూ వచ్చాను. దాని యొక్క ప్రేమను నా పట్ల రుజువుపరుచుకుంటూ నన్ను తండ్రి యొక్క వాగ్దాన్ని నా పట్ల నెరవేర్చుకుని నన్ను తండ్రి యొక్క మందిరానికి తన మేడలుగా నన్ను తండ్రి నన్ను యొక్క బిడ్డలుగా తీసుకుని రావడానికి మీరు చూపించినటువంటి కృపకి తల్లి మీరు చూపించినటువంటి ప్రేమకి నేను ఏం చెల్లించగలను ప్రభావ. మీకు నలిగినటువంటి హృదయంతో ఈ కొద్దిన స్థుతి ఆరాధన మీ యొక్క పాత్రను చేరి ఆరాధిస్తున్నాను నా తండ్రి. ప్రభా నీకు లోపల నా కుటుంబం పట్ల నా పట్ల నా పిల్లలు రక్షకునాశ్రయించే నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. మందిర ఆవరణలో ప్రభాతం నన్ను 6-7 మాసాలు ప్రభా మీ యొక్క కృపలో నన్ను సహాయం చేస్తారు. సమస్తము ప్రభా మీ యొక్క కృపలో నాకు చేసిన కృప సహాయం బట్టి స్తోత్రము. 7వ మాసం మొదటి పరిశుద్ధంలో కూడా నన్ను ప్రవేశింపజేసిన మీ యొక్క కృపను బట్టి స్తోత్రము. అంతేకాకుండా ప్రభా మీ యొక్క ప్రియ దాసుడు ద్వారా మా యొక్క పితరుడైన యెఫ్తాను తల్లి ప్రవాదులు కూడా జ్ఞాపకం చేసుకో వచ్చిన తల్లి ప్రభా యెఫ్తా తండ్రి ప్రభా తండ్రి ఆమె విధవ తండ్రి అయిన ఆమె స్త్రీకు పుట్టిన బిడ్డని చెప్పేసి అందరూ వ్యతిరేకించిన కానీ ప్రభా మీరు అతని కొడుకుగా కుమారుడిగా తన్ని మీ బిడ్డగా చేర్చుకుని ప్రభా 6 మాసాలు ప్రభా తన్ని 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ప్రభా గొప్ప సహాయం దయచేసుకొచ్చిన తండ్రి. అంతేకాకుండా మా పితరుడైన దావీదును కూడా మొదలు కాసుకునే మా పితరుడైన దావీదును మహారాజుగా చేసిన గొప్ప దేవుడు తండ్రి. ఈనాడు ప్రభా నన్ను కూడా మీ కుమారుడుగా ఏర్పరచుకొని మీకు ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు తండ్రి ప్రభా కల్వరి శిలువలో 10 ఏళ్ళంగా అర్పించడం ద్వారా ప్రభా నాకు రక్షణ దయచేసినారు. అను దినం కూడా నాకు తండ్రిగా ఆదరణకర్తగా ఉంటూ తండ్రి మరిచిన విడువక ఎడబాయిన ప్రేమ ఆయన ప్రేమిస్తూ నా వ్యక్తిగత జీవితంలో నా పట్ల చేసిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి ప్రతి మేలుని బట్టి కూడా నేను ఏమిచ్చినా రుణస్తునే ప్రభా. ఇన్ని మేలు చేసిన నా బంగారు తండ్రికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నన్ను తగ్గించుకుంటూ మీకు పరిశుద్ధ నామమును హెచ్చిస్తూ విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన యేసు క్రీస్తు ప్రభు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో మీ యొక్క ప్రశస్తమైన పాదాల చెంత సమర్పిస్తున్నాను నా పరలోక తండ్రి. ప్రార్థన మందిరంలో మరి నేను కూడా ఆరాధన చేసే అవకాశం నాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. అయితే మరి యెఫ్తాను మా గమనం తీసుకొచ్చినాం, దావీదును మా గమనం తీసుకొచ్చినాం. అంతేకాదు మా యొక్క మరి జనన విధానం కూడా మీరు మా గమనాన్ని తీసుకొచ్చినాం. మేము ఎలాంటి వారము ఎలాంటి జీవించిన వారము మీరు మా గమనాన్ని తీసుకువస్తున్నారు. మేమునైతే మరి మేము మా జనము మా జనన విధానం చూస్తే ఎంతో భయంకరము. మరి దాన్ని చూస్తేనే మాకు వణుకు పుడుతుంది. అంతేకాదు మరి మా జనన విధానం చూడగానే మహాభయంకరం అంటున్నావు. మరి అలాంటి జనన విధంలో మేము పుట్టిన వారము. మరి అంతేకాదు మా జనన విధానం చూస్తే మరి ఎవరు కూడా మమ్మల్ని ప్రేమించారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మమ్మల్ని ప్రేమించినారు. ఆయనే మరి తన కుమారుడిగా చేసుకుంటూ వస్తున్నారు. తనకి మరి పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకుంటూ వచ్చినాడు. అంతేకాదు మేము పరలోక పట్టణానికి అర్హులమే కాము. మరి అలాంటి మమ్మల్ని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ తన యొక్క స్వరక్తం నుంచి మమ్మల్ని మీ బిడ్డగా చేసుకున్న విధానం కూడా స్తుతిస్తూ మయపరుస్తున్నాం. ఎవరు ప్రభువా ఇంత చెడిపోయిన మమ్మల్ని, ఇంత బలహీనమైన మమ్మల్ని, ఇంత పాడైపోయిన మమ్మల్ని, ఇంత దిగజారిపోయిన మమ్మల్ని, అంతేకాదు ఇంత మరి ఎందుకు పనికిరాంటి నా జీవితాన్ని ఎవరు ప్రేమిస్తారు ప్రభా? ఎవరు కూడా ప్రేమించరు. కానీ యేసు ప్రభు మాత్రమే నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చినాడు. యేసు ప్రభు తను ప్రేమించి తన యొక్క రక్తాన్ని కార్చినాడు. యేసు ప్రభు నన్ను ప్రేమించి మరి నా కోసం సమాధి చేయబడి తిరిగి లేచినాడు.
మరి నన్ను ప్రేమించి ఆ పరలోక భయపడిన వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు. అంతేకాదు నన్ను ప్రేమించి మరి పరలోకానికి ఆహారం మరి తిరిగి వెళ్తూ వచ్చినాడు. నన్ను ప్రేమించి నన్ను తీసుకువెళ్ళడానికి తనతో పాటు తిరిగి రానే ఉన్నాడు. ఎంత ప్రేమగల దేవుడు అయ్యా! మరి నా పక్షంగా ఇంత గొప్ప దేవుడిగా ఉన్నందుకు నేను స్తుతిస్తూ ఆనందిస్తున్నాను. అంతేకాదు యెఫ్తా పక్షంగా అలాగే దావీదు పక్షంగా మీరు ఏ విధంగా వస్తూ వచ్చినారు, మరి నా పక్షంగా మీరు ఉంటూ వచ్చిన విధానం బట్టి స్తుతిస్తూ భయపరుస్తూ మరి ఇంత చేసిన నా దేవునికి, అంతేకాదు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశావయ్యా. అంతేకాదు నా జీవితంలో మహా అద్భుత కార్యం చేసి చూపిస్తూ వచ్చినావయ్యా. అందుబట్టి స్తుతిస్తూ భయపరుస్తూ ఇంత చేసిన నా దేవునికి నేను మరి ఏమి చెల్లించుకోలేక ఈ కొద్ది నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున పేరిట నీకే సమర్పిస్తున్నాను తండ్రి. జీవాధిపతి, నిరంతరము జీవించేవాడు, ఇంతైన నమ్మకమైన దేవుడు, సత్యసాక్షి ఆమెన దేవుడిగా మా బ్రతుకులో ఉంది. దేవా, పరిశుద్ధుడు, నీతిమంతు దేవుడు తండ్రి, నీ నీతిని బట్టి నేటి దిన శేషించి మమ్మల్ని నీ సన్నిధి నీ ఇంటిలోకి ప్రభావం నడిపించావు. అపరాధులు అనుకుంటున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నేటి దిన ప్రభావం మీరు అవకాశం నుండి తండ్రి పరిసమానమైనటువంటి ఈ యొక్క ప్రభావ మాటలు మీ దాసు ప్రార్థించి తండ్రి. దీనిలో ప్రార్థన పడలా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయలేదు. శరీరంలో మేము రకంలో పాల్గొంటూ వచ్చాం. మనం తీసుకొచ్చి 4 విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చాం. ఆ విషయాలు మరి మా జీవితంలో కూడా తండ్రి మరి మేము కూడా అలాగ జీవించకు, మేము కూడా అలాగ మరి తండ్రి నమ్మకం ఉండకు మరి అంతేకాకుండా మరి మీ యొక్క శరీరంలో మీ యొక్క రక్తంలో కూడా పాల్గొనే విషయంలో కూడా అలాంటి యొక్క మరి 4 యొక్క నియమాల ప్రకారంగా మేము దేవుని యొక్క శరీరంలో పాల్గొందాలని మీరు రచించుకోవచ్చున్నాం. అందుబట్టి మీకు ఎంతో ప్రార్థన చేస్తుంటండి. దాని గురించి దయకి కాబట్టి మరి దేవుని యొక్క శరీరంలో పాల్గొనే క్షమించండి, శరీరం కడగాలి, పదిహేను ప్రశ్నలు చేయండి. మరి ఆశ్రయించండి. మరి మరి వచ్చినప్పుడు బిడ్డలు పడుతూ ఉన్నారు, కనిపించండి. మరి తండ్రి దానిని బిడ్డలు పడుతూ ఉన్నారు, మరొక అవకాశం మాకు అనుకరిస్తూ ప్రార్థన చేస్తాం. అలాగే తండ్రి మరి యొక్క మీకు తండ్రి సంగతులు దీనికి ఆశ్రయించండి. అలాగే తండ్రి కొత్త వాళ్ళ నుంచి
ప్రాణం చేయండి. ఖచ్చితంగా చేయాలా. వద్దామనుకున్నా కానీ అన్న ఇప్పుడల్లా వదిలే మళ్ళీ మేమే పెడతాంలే, చాలా దూరం అయింది అన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. బయట అయిపోతూ ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న తండ్రి, సమాధానకర్త దేవా, మీకు స్తోత్రాలు. ఈరోజు మాకు సంతోషకరమైన దినములు అనుగ్రహించండి. మా పాపాల వల్ల చనిపోయి మార్చబడి పునరుద్ధారణై వేసిన ఘనంగా మీకు వందనాలు చూపిస్తున్నాం. ప్రభావం ఈ సంఘంలో చేరి ఆరాధించి గణపరిచి యోగ్యంగా బలలో చేవేసిన ప్రభా విలాసుడు తన కుటుంబంతో సహా సంతోషంలో కూడా మేము కూడా పాల్పంపులు పొందడానికి ప్రవేశపెట్టాం. సంఘానికి ఇచ్చినటువంటి ప్రభా సందేశాలు బట్టి ఇచ్చిన ఆహారం దీవించండి. ఎవరు ప్రేమ ప్రయాసం ప్రారంభించడం దీవించండి. చేసిన వారిని బట్టి ఇచ్చిన వారు దీవించండి. ప్రభా ఆహారం పుస్తకాలు శక్తిబలాన్ని ఇచ్చండి. తృప్తితో చెప్పవలసి మనం చేస్తున్నాము. ప్రభా మీరు దీవించి ఆశీర్వదించవలసి చేస్తూ మా ప్రార్థన దేవా మీకు కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ మీరు చేసే మేలు ఉపకారం స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ఫిలదెల్ఫియా వాసి ప్రభువైన యేసుక్రీస్తుకి హల్లెలూయా. దాసురాలు ప్రభా వారు చేసిన సేవా పరిచయములు స్తోత్రాలు దిగనాన విలాసులు లేదు. అయితే విలాసాలు తోడైన వచ్చారు. తోడైనటువంటి ఆ కుటుంబాన్ని దీవించండి. మీ బిడ్డలు సేవకు సమర్పించారు. పెద్ద కుటుంబానికి సేవకు కుమారులు సేవ ఇచ్చారు. మన మామూలు చూసే బాధ్యత ఇచ్చారు. ఇంకా సేవను బలపరచండి. సేవ తీర్చండి. రావుతారు వృద్ధాత్మ మీరు తోడైనండి. కరెక్ట్ బలపరచండి. వందన స్థుతులు స్తోత్రాలు చూసి దీవించవలసి మనం చదువుకుంటాం. కృతజ్ఞతాపూర్వకం యేసునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. అమ్మ